సమాజానికి సేవ చేయటమంటే మనుషులకు సాయపడటమే. ఇలాంటి సేవలు ఎన్నో రకరకాలుగా ఈ సమాజానికి సత్యవంతులు చేస్తూనే ఉంటారు. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తికి అర్థం మనిషికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టే. కానీ ఎలాంటి మనిషికి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్టు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే మనకే దాని అర్థం బోధపడుతుంది. ఒక్కోసారి శివ పరమాత్మ తన రూపాన్ని అనేక రూపాల్లోకి మార్చుకుంటూ భక్తుల చేత నిత్య సేవలు పొందుతూ ఉంటాడు. ఆ సేవ చేసిన వారికి సత్ఫలితాలను అందిస్తూ ఉంటాడు. ఇంకో విషయం ఏమిటంటే, ఆ ఆదిదేవుడు నిత్యం మనతోనే ఉంటూ మనలోనే మనకే విచిత్రమైన పరీక్ష పెడతాడు. నిజంగా వీరు నా భక్తులేనా? సాటి మనిషిని మానవత్వంతోనే చూస్తారా? నేను ఏ రూపంలో ఉన్నా వీరు నన్ను గుర్తిస్తారా అని శివయ్య అఘోర రూపాన్ని ధరించి మన అంతరాత్మను తెలుసుకునే ప్రయత్నంగా మనిషి తలరాతలు మార్చే విధి విచిత్ర జీవితానికి వింతగా మారిన మనుషుల రూపంలో జగదీశ్వరుడు లీనమైనాడు. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ అనే ప్రాంతంలో దాదాపు 14 సంవత్సరాల క్రితం అఘోరా రూపంగా మారి మనం పిచ్చివారని పేరు పెట్టి పిలిచే మనుషుల హృదయాలలో దాగి ఉండి మనతోనే దాగుడు మూతలు ఆడుతున్నట్టు కనిపిస్తూ ఎవరు వీరిని ఆదుకుంటారా, వారికి సర్వము కల్పించాలని ఎదురు చూస్తున్నాడు. సత్యాన్ని తెలుసుకున్న దైవదాతలు మానసిక వైకల్యులకు శాశ్వత భవనాలను నిర్మింపజేసి 2000 మంది అభాగ్యులు నివసించే విధంగా తన పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. అదే అఘోరా రూపధారి అయిన శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. కోటానుకోట్ల భక్తులకు దర్శనం ఇవ్వబోతోంది ఈ పుణ్యక్షేత్రం. ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకొని మన కుటుంబం బాగుపడాలని కోరుకున్న విధంగా హుండీలలో డబ్బులు సమర్పించి వస్తాం. అది కేవలం మన కుటుంబానికి మాత్రమే మనం చేసిన మంచి పని. కానీ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని మన జన్మలో ఒక్కసారి దర్శించినా చాలు. ఇది మన మంచికై 10 మంది బాగుకై నిర్మించబడుతోంది. సమాజం వెలివేసిన జీవితాలకు పునర్జన్మను ప్రసాదించే మానవ దేవాలయం. ఇక్కడ మనుషులకు సాయం చేస్తే ఆ భగవంతునికి చేసినట్టే లెక్క. ఈ మానసిక వికలాంగుల అంతరాత్మలో దాగిన పరమాత్మ అఘోరా రూపధారి అయి పూజలందుకుని త్రయోదశ జ్యోతిర్లింగంగా అవతరించబోతున్నాడు. ఇది ఆరంభం మాత్రమే. మీరు చేస్తున్న ఆలయ నిర్మాణ సేవా సాయం అనంతమైన లోకాలలో కీర్తి ప్రతిష్టలు అందుకోబోతోంది. మనమనుకునే నిజమైన సామెత అయిన మానవ సేవే మాధవ సేవకు నిలువెత్తు నిదర్శనంగా శ్రీ పుణ్యలింగేశ్వరుని పుణ్య సేవ తేజరిల్లుతోంది. అనుదిన దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతోంది. రండి, కడుతున్న కైలాసనాథుని భూలోక స్వర్గధామానికి మనవంతు సాయంగా విలువైన దానాన్ని అందించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అందించే పుణ్య ఫలాలను స్వీకరిద్దాం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.